జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నెహ్రూ న్యూరాలజీ ఫౌండేషన్ ద్వారా భారత్ అనే పేరును ఇండియాకు నామకరణం చేయాలని పేర్కొన్నారు. ఇండియా అనే పేరు మన దేశంకి బాగుగా లేదని, భారత్ అనే నామకరణంగా మారిస్తే భారతదేశం అత్యంత వైభవంగా అభివృద్ధి చెందుతుందని, జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతత నెలకొంటుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం అని మన దేశానికి నామకరణం చేస్తే ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మెరుగవుతాయన్నారు. న్యూరాలజిస్టుగా అనేక పరిశోధనలు చేసి స్వీయ అనుభవంతో ఆయన తన ఫౌండేషన్ ద్వారా డిమాండ్ చేశారు. ఇండియా అనే నామకరణంకి బదులు భారతదేశం అని పేరు పెడితే అపారమైన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఫ్రమ్ తిరుపతి వన్లే. సో నేను ఇక్కడే బిఈ మెకానికల్ చేసిన ఎస్వి యూనివర్సిటీలో, బిహెచ్ఎల్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా చేసిన హైదరాబాద్ లో, తర్వాత న్యూమరాలజీలో ఎంటర్ అయ్యాను. సో ఇంతకుముందు కూడా గతంలో చాలా ప్రోగ్రామ్స్ చేశాను మన ప్రెస్ క్లబ్ లో. ఇవాళ వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియా అనేటువంటి మన దేశం పేరుని భారత్ అనేటువంటి పేరుగా మార్చినట్లయితే భారతదేశము చాలా పటిష్టమైన స్ట్రాంగ్ అయినటువంటి దేశంగా మారుతుంది. అంతేకాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇప్పటి వరకు ఉన్నటువంటి అశాంతియుతమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోయి ప్రశాంతమైన జీవితం ఏర్పాటవుతుంది అక్కడ. తర్వాత ఇతర దేశాల్లో ఉందని చెప్తున్నటువంటి నల్లధనం అంతా కూడా భారతదేశానికి రావడానికి భారత్ అనే పేరులో అదృష్టం ఉంది. తద్వారా భారతదేశం సుసంపన్నం అవుతుంది. నెక్స్ట్, యాటిట్యూడ్ ఆఫ్ ది పీపుల్, ప్రజల యొక్క యాటిట్యూడ్ కూడా మారుతుంది. పేర్లు మారినట్టయితే ఇప్పుడు సింగపూర్ లో మన మానిశ్రీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చినప్పుడు చెప్పారు, భారతదేశంలో సగటు పౌరుల ఆదాయం కంటే 20 నుంచి 30 రెట్ల ఆదాయం ఉంది అని. అయితే వాళ్ళకి న్యాచురల్ సంపద లేదు, వాళ్ళకి భూభాగం ఎక్కువ లేదు, ఏమి లేకపోయినా కూడా చాలా గొప్ప ప్రగతిని సాధించారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వనరులకి, తర్వాత జనాభాకి, రిసోర్స్ఫుల్నెస్ కి మనం ఇంకా ఎక్కువ సంపన్నులయ్యే అవకాశం ఉంది భారత్ అని పేరు పెట్టినట్టయితే. సో ఇంతేకాకుండా రాష్ట్రాల మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగుతాయి, కేంద్రం పటిష్టం అవుతుంది, రాష్ట్రాలకు వచ్చేటువంటి మనీ ఫ్లో ఎక్కువ అవుతుంది. తద్వారా రాష్ట్రాలు ఇతోధికంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతాయి. అయితే దీనికి ముందు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. న్యూమరాలజిస్ట్ గా నేనే ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, ఈ న్యూమరాలజీ అనే శాస్త్రం ద్వారా అనేక పరిశోధనలు చేసి చాలా సంవత్సరాలు, సుమారు 20 సంవత్సరాలు పైబడి పరిశోధనలు చేసి పబ్లిక్ లైఫ్ లో సుమారు 17-18 సంవత్సరాల నుంచి ఉన్నాను. కొన్ని లక్షలాది మంది పేర్లలో అక్షరాలు మార్చాను. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు జనాలు పొందారు. ప్రజలే కాదు, ఇండివిజువల్సే కాదు, సంస్థలు, పొలిటికల్ పార్టీలు, ఒక కోఆపరేటివ్ సొసైటీ అయితేనేమి, స్టార్ హోటల్స్ అయితేనేమి, చాట్ బండార్స్ అయితేనేమి, చిన్న హోటల్స్ కాడ నుంచి చాలా పెద్ద సంస్థలు, విమానయాన రంగంలో ఉన్నటువంటి గొప్ప సంస్థలు కూడా నేను పేరు పెట్టడం జరిగింది. తద్వారా గణనీయమైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి. సో నేను చేస్తున్నటువంటి ఈ కృషికి గాను నాకు డాక్టరేట్ ప్రదానం జరిగింది కోయంబత్తూరులో, చెన్నైలో ఒక అంతర్జాతీయ సంస్థ ద్వారా. తర్వాత ఢిల్లీలో ఇండియన్ అచీవర్స్ కాన్ఫరెన్స్ లో నేషన్ బిల్డింగ్ యాక్టివిటీ అనేటువంటి దీని కింద ఇందిరాగాంధీ అవార్డు ఇచ్చారు. తర్వాత శాంతి దూత అనే అవార్డు మన వరల్డ్ పీస్ ఫౌండేషన్ హైదరాబాద్ వాళ్ళు నాయన్ నరసింహారెడ్డి గారు తెలంగాణ హోమ్ మినిస్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది. తర్వాత కొలంబో యూనివర్సిటీ ఆనరీ డాక్టరేట్ ఇవ్వడం గాను ఈసారి నన్ను పిలిచారు 30వ తారీఖున. నేను వెళ్ళలేకపోయాను, నవంబర్ 30వ తారీఖున. ఈ విధంగా పలు సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూమరాలజీ యొక్క పవర్ ని గుర్తించి నన్ను గౌరవించడం జరిగింది. ప్రస్తుతం ఇండియా అనే పేరుని
బ్రిటిష్ వాళ్ళు మనకు స్వరాజ్యం ఇస్తూ ఆ పేరు పెట్టేసి వెళ్ళిపోయారు. అయితే పూర్వం భారత్ BHA-R80 అనేటువంటి పదం వాడుతున్నందువల్ల అందులో మంచి నంబర్లు ఉన్నాయి. తద్వారా భారతదేశం సుసంపన్నంగా ఉండింది. మనకు తెలుసు అర్ధ ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ఇండియాకు వచ్చినప్పుడు పురుషోత్తముడైనటువంటి మన రాజు అలెగ్జాండర్ ఓడించి పంపించాడు. అంటే అంత మైటీ సామ్రాజ్యం మనది. తర్వాత తక్షశిల యూనివర్సిటీలో ఇతర దేశాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్స్ చదువుకునేవాళ్ళు. అది మన దేశం యొక్క గొప్పతనం. తర్వాత రత్నాలు రాసులు పోసి సేర్లతో అమ్మినారని చెప్పి మన రైటింగ్స్ లో ఉన్నాయి. తర్వాత అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరను నేయగల నైపుణ్యత కలిగిన వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. అలా సుసంపన్నమైన మన రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చి దోచుకొని వెళ్లారు. చాలా భాగం అందులో మచ్చుతోనికి వచ్చి కోహినూర్ డైమండ్ వాళ్ళు బ్రిటిష్ మ్యూజియంలో పెట్టుకుని లండన్ లో రోజు ఎంతో డబ్బు సంపాదిస్తా ఉన్నారు. మన వజ్రాన్ని తీసుకెళ్లి లూటీ చేసి తీసుకెళ్లిన దాన్ని. ఈ విధంగా మన భారతదేశం గొప్పదనం అలా అంత ఘనంగా ఉన్నింది. తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు రావడం, ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టడం, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు దీన్ని ఇండియాగా నామకరణం చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇండియా అనేటువంటి పేరులో సంఖ్యాశాస్త్రం ప్రకారం 12వ నంబర్ అనే ఒక నంబర్ ఉంది. ఈ 12ని రివర్స్ నంబర్ అంటారు. ఒక మనిషిని తలకిందులుగా చేసి కాలుకు ఒక దారం కట్టేసి చెట్టు కొమ్మకి ఎలాంటి తీస్తే ఏం చేయగలుగుతాడు ఆ వ్యక్తి? ఏమీ చేయలేడు అశక్తుడు. అలాంటి రివర్స్ నంబర్ అంటారు దాన్ని. అందుకనే మన చిరు అని ఒక పెద్ద సినిమా యాక్టర్, మెగా హిట్లు కొట్టే సినిమా యాక్టర్, ఆయన పార్టీ పెట్టినప్పుడు పెట్టిన 10 నిమిషాలకే చెప్పాను నేను, ఈయనకి 18 సీట్లు వస్తాయి, ఈయన సీఎం గాడు, తర్వాత పార్టీ మూసేస్తాడని 3 ముక్కలు చెప్పాను. అవి జరిగి తీరింది. సో అట్లాంటి నంబర్ యూవీలో ఉండడం వల్ల యువరాజులుగా గొప్ప ఆటగాడు అయిన వాడు యూవీ అనగానే క్యాన్సర్ అటాక్ అయింది. సో 12వ నంబర్ పులి అనే సినిమాలో వచ్చింది. 40 కోట్లు దీని పులి అడిగి పారిపోయింది. ఆ నిర్మాతకి ఏం దక్కలేదు. సో ఇలాంటి సూరి SURI, ఒక యు ఒక ఐ, యు అంటే 3, ఐ అంటే 9, 3, 9, 12 రివర్స్ నంబర్ తలకిందులు మనిషి. సూర్య అనేవాడిని బాను అనేవాడు కాపాడరా అంటే వాడు కాడ చేశాడు, వెనక సీట్లో కూర్చొని కార్లు దాన్ని వేసేసాడు. సో ఈ విధమైన రివర్స్ నంబర్ ఇండియాలో ఉండడం వల్ల మనకు అపారమైన వనరులు ఉన్నా గానీ, రిసోర్సెస్ ఉన్నాయి, మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జనాభా ఉంది. బీటెక్, ఎంటెక్ లేకపోతే మెడిసిన్ చదివిన వాడు, చాలా డబ్బులు గవర్నమెంట్ నుంచి అప్పటికి ఖర్చు పెట్టించుకున్నవాడు బీటెక్ అయిన తర్వాత, మెడిసిన్ అయిన తర్వాత ఏరా ఏం చేస్తామంటే నేను అమెరికాకి వెళ్తాను అంటున్నాడు. ఏరా అంటే ఏడే ఉందిరా, ఆడకపోతే బాగుంది అంటున్నాడు. అంటే మన బ్రెయిన్ డ్రైన్ వెళ్ళిపోతా ఉంది. చదువుకున్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళి వాళ్ళని మరణాలు చేస్తున్నారు. సో ఇదంతా కూడా రివర్స్ వల్ల జరుగుతున్నటువంటి పనులు. సో దీన్ని BHA-R80, RR80 ఇంకొక ఆర్గాన్ కలుపుకుంటే ఇందులో చాలా మంచి నంబర్లు వస్తాయి. ఎలాంటి నంబర్లు వస్తాయంటే, అమెరికా అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత దీనికి ఆ పేరు పెట్టినప్పుడు థింక్ ట్యాంక్ అని ఒక మేధావుల సమాజం ఉండేది అమెరికాలో. తర్వాత కాలంలో వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్లు అయినారు, చాలా స్టేట్స్ గవర్నర్లు అయినారు. ఇదంతా కూడా సీక్రెట్ సబ్జెక్ట్. ఇది అమెరికాలో మేధావులు కొంతమందికి మాత్రమే, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఈ సబ్జెక్ట్ తెలుసు. వాళ్ళు రాత్రుల్లో డిస్కస్ చేసుకుని దీన్ని AMERICA గా పేరు పెట్టుకున్నారు. దీని నంబర్ కనుక డీకోడ్ చేసినట్టయితే ఏ అంటే 1, M అంటే 4 ఇలా లెక్కేస్తే చైనీస్ న్యూమరాలజీ ప్రకారం 17వ నంబర్ వస్తుంది. ఈ 17ని ద స్టార్ ఆఫ్ ద మ్యాగీ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాంగ్ నంబర్ ఇన్ న్యూమరాలజీ. స్టార్ ఆఫ్ ద మ్యాగీ ఆర్ 8-pointed స్టార్ నంబర్ అంటారు. అది గతంలో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డిలో వచ్చింది. ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఏ వెరీ స్ట్రాంగ్ లీడర్. తర్వాత దీనికి అమెరికన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరాలజీలో లెక్కేస్తే 32వ నంబర్ వస్తుంది. మ్యాజిక్ నంబర్ అంటారు దీన్ని. 32 వ్యక్తి ఎవడనా కానీ మ్యాజిక్ చేస్తాడు. ఒబామా బ్యారక్ 32, ఒక నల్లటోడు 230 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒక్క నల్లోడు కూడా ప్రెసిడెంట్ కాలేదు. అయితే నేను 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయంటే నవంబర్ 1వ తారీఖున నేను టీవీ ఛానల్స్ హైదరాబాద్ లో చెప్పాను, ఒబామా బ్యారక్ నల్లవాడైనా కూడా ఇతరులో 32 నంబర్ ఉండడం వల్ల అతను మ్యాజిక్ చేస్తాడు, విక్టోరియస్ నంబర్ తప్పకుండా గెలుస్తాడని వాళ్ళ గురించి చెప్పాను. అవన్నీ కూడా టెలికాస్ట్ అయింది. సో ఈ 32 నంబర్ అనేది మ్యాజిక్ నంబర్. అది భారత్ లో వస్తుంది ఇప్పుడు BHA-RR80. అలాగే 8-pointed స్టార్ నంబర్ చైనీస్ సిస్టమ్ లో భారత్ లో 17వ నంబర్ వస్తుంది. అంటే 2 సిస్టమ్స్, ఒకటి అమెరికన్ అండ్ ఒకటి చైనీస్ న్యూమరాలజీ ప్రకారం 2 నంబర్లు కూడా భారత్ లో వస్తాయి. ఇప్పుడు భారత్ తర్వాత చైనా అనే పేరులో ఒక డెవిల్ నంబర్ అని ఉంది, ఒక పెద్ద భూతం అన్నమాట. ఆ నంబర్ ఉండడం వల్లే చైనా జోలికి ఎవడు పోడు, వాడే ఇతర జోలికి వస్తుంటారు. మీకు తెలుసు మన దేశం మీద ఒకసారి యుద్ధం చేసింది, మనల్ని కూడా బెదిరించింది, చాలా మనం కష్టపడ్డాం దానివల్ల. ఈ భూతం నంబర్ ఉండడం వల్లనే వాడు స్ట్రాంగ్ అయిపోయాడు అక్కడ. తర్వాత టిబెట్ ను ఆక్యుపై చేశాడు, దలైలామా నిరాశ్రయుడయ్యాడు.
అమెరికా వెళ్లి కాళ్ళ మొక్కున్నాడు అమెరికన్స్ ని. అమెరికా వాళ్ళు విన్నారు కానీ వాడి బాధలు మనకి ఏం సహాయం చేయాలి. ఎందుకంటే అమెరికా వాళ్ళు చైనాని దబాయించే స్థాయిలో లేరు. ఎందుకంటే 2 నంబర్లు అంత స్ట్రాంగ్ నంబర్లు ఉన్నాయి. అందుకని వాళ్ళ 2 నంబర్లు అంత స్ట్రాంగ్ లో ఉన్నాయి కాబట్టి అవి 2 సూపర్ పవర్స్ గా తయారైనాయి. భారత్ ను కూడా ఈ నంబర్ లో పెట్టినట్టయితే భారతదేశం కూడా సూపర్ పవర్ గా డెవలప్ అవుతుంది.